సోఫాలో పడుకొని అదే పనిగా మొబైల్ చూస్తున్నాడు శ్రీను. ఏంట్రా ఏదైనా పని చూసుకోవచ్చు కదరా, ఎంతకాలం ఇలా కాలాన్ని వృధాగా పోనిస్తావంటూ మందలించింది అమ్మ. పని రేపు చూసుకుంటాలే అమ్మా అంటూ అద్దం ముందెళ్ళి నిల్చున్నాడు శ్రీను. ఏంట్రా ఎప్పుడు రేపు రేపు అంటావు, ఇంతకా రేపు ఎప్పుడొస్తుంది అని అద్దంలో నుండి తన ప్రతిబింబం తనని ప్రశ్నించింది. నాకు పని చేయాలనిపించినప్పుడు అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు శ్రీను. అయితే నాకు తెలిసిన రేపటి నీ భవిష్యత్తు ఏంటో చూడు అంటూ నిస్సహాయ స్థితిలో నిరుపేదగా ఉన్న తన భవిష్యత్తును చూపించింది అద్దం. వెంటనే కంగు తిన్నాడు, అవక్కయ్యాడు శ్రీను. ఇది నిజమా అంటూ ప్రశ్నించాడు. ఈనాటి నీ నిర్ణయం మీదనే రేపటి నీ భవిష్యత్తు ఆధారపడింది, నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును మారుస్తుంది అంటూ మాయమైంది. అమ్మో, ఎవరో కాదు, నా మనస్సాక్షి నన్ను గద్దించింది. ఇకనైనా నేను కష్టించి పనిచేసి నా భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటానంటూ పనికి బయలుదేరాడు. ఈనాడు చాలా మంది యువత మొబైల్ ఫోన్స్ చూస్తూ ఫ్రెండ్షిప్ అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ కాలాన్ని చాలా వృధా చేస్తున్నారు. ఈ పని మీదనే, నీ కష్టం పైననే నీ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ భవిష్యత్తు ఆధారపడింది. ఒకసారి ఆలోచించు.